హలో అండి. ఎలా ఉన్నారందరూ? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదొచ్చేసి యూఎస్‌లో థర్డ్ డే అండి. ఇంకా మేము వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అంతా రెస్ట్ తీసుకున్నాం. మూడో రోజు మమ్మల్ని మా బాబు బయటికి తీసుకువెళ్ళాడు. ఇండియన్ స్టోర్స్‌కి గ్రాసరీస్ కోసం వెళ్ళామనమాట. ఈరోజైతే మేము 2 స్టోర్స్ విజిట్ చేశాము. ఒకటేమో సబ్వే. ఇది కూడా ఇండియన్ స్టోరేనంట. దీంట్లో కొన్ని రకాలు మాత్రమే దొరుకుతాయి. అలాగే వాల్మార్ట్‌కి వెళ్ళామనమాట. ఇక్కడ ఫస్ట్ మేమైతే సబ్వేకొచ్చేసాము. కార్ పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కొన్ని రకాల ఐటెమ్స్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. ఈ చపాతీలు గూడా ఇక్కడ చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయంట. ఈ నిజంగా మన ఇండియన్ స్టూడెంట్స్‌కి కానీ, బ్యాచిలర్స్‌కి కానీ ఈ యూఎస్‌లో ఈ చపాతీలు ప్రాణం పోస్తాయనుకోవచ్చు. ఎందుకంటే నేను అక్కడ ఉన్న రోజులు చూశాను కాబట్టి నాకు అర్థమైందది. వంట చేసుకున్నా, చేసుకోకపోయినా చకచకా 2 చపాతీలు కాల్చుకొని, ఉన్న చట్నీ ఏదో ఒకటేసుకొని తినేసి వెళ్ళిపోతున్నారనమాట ఇక్కడ పిల్లలు. ఆ తర్వాతయితే ఇక్కడ రైస్ బ్యాగ్ తీసుకున్నాము. ఇక్కడ చాలా రకాలున్నాయి. అసలు మనకి ఇండియాలో దొరికేవన్నీ ఇక్కడ ఆల్మోస్ట్ దొరికేస్తున్నాయని చెప్పవచ్చు. ఇంగిక్కడ అలసందలు, రాజ్మా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మేము రాజ్మా తీసుకున్నాము. అవి కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. నిజంగా ఇక్కడ డబ్బులు సంపాదించడం చాలా తేలికండి. కానీ వంట చేసుకోవడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ప్రతిదీ ఇక్కడ అన్నీ వాళ్ళే చేసుకోవాలి. ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, అలాగే వంట చేసుకోవాలి, తిన్న గిన్నెలు కడుక్కోవాలి, ప్రతి ఒక్కటి చేసుకోవాలి. మనకి ఇండియాలో లాగా పని మనుషులు ఉండరండి. మొత్తం వాళ్ళే చేసుకోవాలి కాబట్టి వాళ్ళు నైటంతా షిఫ్టులు చేసి కష్టపడొచ్చి, ఏం చేసుకుంటాలే అని తినకుండా పడుకునే వాళ్ళు కూడా చాలామందున్నారండి ఇక్కడ. నేను చూసినంతలో. లేదంటే ఇంకా 2 డేస్‌కో, 3 డేస్‌కో ఒకేసారి కర్రీ చేసుకొని పెట్టేసుకొని వెళ్ళిపోతారంట కొంతమంది. ఇక్కడ కర్రీస్ కూడా ఏం పాడవ్వండి. నేను చూసాను కదా! అవి ఫ్రిడ్జ్‌లో కాదు బయట పెట్టినా కూడా కనీసం వాసన కూడా రావన్నమాట. ఆ వెదర్‌కి అలా సెట్ అయిపోయిందేమో కానీ చాలా బాగుంది. కాకపోతే మనం తినలేం కదా! చూస్తూ చూస్తూ 2 డేస్‌ది, 3 డేస్‌ది కర్రీస్. కాకపోతే ఇంకా వాళ్ళకి తప్పదు. అక్కడున్న పిల్లలు అలా అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారనమాట. ఇంకా మేమిక్కడ కొన్ని రకాల కూరగాయలు, ఫ్రూట్సు, పెరుగు, బియ్యం ఇవన్నీ తీసుకున్నామండి. ఇంకిక్కడ కూరగాయల్లో కూడా ఒక్కొక్క ఐటెమ్ 2, 3 రకాలున్నాయన్నమాట. రకాన్ని బట్టి మనకి రేట్ వేస్తాడు. ఇక్కడ కూరగాయలనైతే ఎల్‌బీల్లో కొలుస్తారు. ఎల్‌బీ అంటే 450 గ్రామ్స్ అనమాట. మనం అర కేజీ, కేజీ అంటాం కదా! వీళ్ళు ఎల్‌బీలంటారనమాట. అలాగే ఇంకా ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు కూడా చాలా రేటండి. కొత్తిమీరొచ్చేసి కట్ట ఒక డాలర్ అంట. డాలర్ అంటే మాక్సిమం రూ. 85 ఏసుకోవచ్చు. నాకు చూసినప్పుడు భలే ఆశ్చర్యం అనిపించింది. అలాగే రూ. 85 అంటే మా బాబు అంటున్నాడు, "నువ్వు ఇక్కడ కరెన్సీని ఇండియన్ కరెన్సీతో పోల్చొద్దు. ఎక్కడి కరెన్సీ అక్కడే అనమాట. మాకిక్కడ $1 అంటే రూ. 1. నువ్వు అదే ఇండియా కరెన్సీలో చూసుకుంటే రూ. 85 కానీ మాకిక్కడ రూ. 1 పడుతుంది" అని చెప్పేసి. ఇక్కడ ఎలోవీరా, చెరుకులు, అలాగే పైనాపిల్ పెట్టారు. ఇంకా నేను చూసినంతలో నాకు కనిపించిన బనానా అయితే ఇదేనండి. ఏ దీంట్లో అయినా సరే మనకి బనానా ఒకే రకంగా ఉందనమాట. అలాగే పసుపు, మిర్చి అయితే చూడండి బజ్జీ మిర్చి ఎంత లావుగా ఉందో. ముల్లంగి, ఇక్కడ ఇవేమో మామూలు మిర్చి అనమాట. వంకాయలైతే చాలా చాలా పెద్ద వంకాయలున్నాయి. అలాగే మనకి గుత్తి వంకాయలు కూడా ఉన్నాయనమాట. మేము ఈ షాప్‌లో ఈ పెద్ద వంకాయలు 2 అలాగే ఈ గుత్తి వంకాయలు తీసుకున్నాము. ఈ దొండకాయలైతే చూడండి, మనం వీటిని ఇండియాలో పిచ్చి దొండకాయలంటాము. కానీ అక్కడ ఇవి బంగారం అనమాట. ఇంకా వంకాయలు ఇవి కూడా సన్న వంకాయల్లో బారు వంకాయలనమాట. కాకరకాయలు. ఇలా అసలు అన్ని రకాలు అక్కడ లేని రకమైతే లేదండి. పచ్చిమిర్చయితే చాలా ఘాటుగా ఉంది. మన ఇండియన్ పచ్చిమిర్చి కన్నా ఇక్కడ పచ్చిమిర్చి చాలా ఘాటుందని ఇంకా అలాగే ఇంకా కూరగాయలు కట్ చేసుకోవడానికి కూడా టైం లేని వాళ్ళకి ఇక్కడ కట్ చేసి ప్యాకెట్స్ కూడా వస్తాయన్నమాట. కొంతమందైతే వాటిని కూడా కొనుక్కుంటూ ఉన్నారనమాట. నేను వెళ్ళేటప్పటికి మా బాబాయ్ ఫ్రిడ్జ్‌లో కూడా కొన్ని రకాల కూరగాయల
లో కట్ చేసి తెచ్చిన ప్యాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ పాలకూర చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇంకా కరివేపాకైతే మహా అయితే ఒక 2, 3 రెబ్బలిస్తాడేమో. అది $5 అంట. ఇంకా కొత్తిమీర కన్నా ఇక్కడ కరివేపాకు చాలా ఎక్కువ రేటుంది. ఇంకా తర్వాత ఉల్లిపాయలు కూడా ఇక్కడ చాలా రకాలున్నాయండి. మన ఇండియాలో మహా అయితే ఒకటి, 2 రకాలుంటాయేమో. ఇక్కడైతే నాకు 4, 5 రకాలు కనిపించాయన్నమాట. ఇంకా ఒక్కొక్క రకం ఒక్కొక్క ఘాటుంటుందంట. దాన్ని బట్టి తీసుకుంటారంట. స్పైసీ, మిడిల్ స్పైసీ, స్పైసీ లేకుండా ఇలా ఉంటుందంట. ఇక అసల మనకి ఈ స్టోర్‌లో అయితే దొరకని వస్తువేం లేదు. మేమైతే ఇక్కడ కొన్ని రకాలు మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ మేము వాల్‌మార్ట్‌కెళ్ళామనమాట. ఇక్కడ ఉల్లిపాయలు తీసుకోలేదు. వాల్‌మార్ట్‌లో బావుంటాయని చెప్పి అక్కడ తీసుకున్నామనమాట. ఇంకా అల్లం, అలాగే చిన్నుల్లిపాయలు కూడా ఇక్కడే దొరుకుతున్నాయనమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ మనకి కేజీ సీసాలో అమ్ముతారండి. అది కూడా బాగా వాడతారిక్కడ. ఇంకా ఇక్కడ చింతపండు గూడా దొరుకుతుంది. చింతపండయితే ప్యాకెట్స్ తెచ్చినప్పుడు బావుంది. మనం ఈ వాతావరణానికో ఏమో కానీ, ప్యాకెట్ సీల్ చేసి పెట్టిన తర్వాత గట్టిగా అయిపోతుందనమాట. అలాగే చింతపండు గుజ్జు కూడా దొరుకుతుంది. అదేదో చిన్న సీసా అండి. అసలు ఒక్క స్పూనేస్తేనే చాలా పులుపుగా ఉంటుందనమాట. నేను దగ్గర దగ్గర ఇక్కడున్నప్పుడు 8 మెంబర్స్‌కి వంట చేసేదాన్ని. రసం పెట్టాలన్నా, లేదంటే పప్పుచారు పెట్టాలన్నా ఒక్క స్పూను చింతపండు గుజ్జేస్తేనే అందరికీ సరిపోయే పులుపొచ్చేదనమాట. ఇంకా తర్వాత ఇక్కడ నాకు పంచదారైతే ఎక్కడా దొరకలేదు. పంచదార పొడి మాత్రమే దొరుకుతుందంట. నేను 1, 2 స్టోర్స్‌లో చూసాను. నేను వెళ్ళిన స్టోర్స్‌లో పంచదారలాగా నాకేం దొరకలేదు. చక్కెర పొడి అని రాసుంది. అవి మాత్రమే తీసుకున్నారనమాట పిల్లలిక్కడ. అలాగే ఇక్కడ బెల్లం గూడా దొరుకుతుంది. కాకపోతే మనకిలాగా నల్ల బెల్లం ఏమి ఇక్కడ కనిపించలేదు. వైట్‌గా అనిపిచ్చింది బెల్లం. అదొక రంగులో ఉందనమాట. కానీ అది కూడా బానే ఉంది. ఇంకిక్కడ పాలొచ్చేసి కూడా మనకి 5 లీటర్సు, 10 లీటర్సు, 1 లీటరు టిన్నులు దొరుకుతాయనమాట. ఉండే మెంబర్స్‌ని బట్టి ఈ టిన్నులు కూడా తెచ్చుకుంటారనమాట. వాటి మీద డేట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అని జెప్పేసి. ఇంక అవన్నీ చూసుకొని తెచ్చుకుంటారు. అలాగే గుడ్లు గూడా ఇక్కడ చాలా చౌకండి. 60 గుడ్సు కలిపి ఎంతో ఉంటుంది. నేనంతగా గమనించలేదు కానీ చాలా చౌక. ఆల్మోస్ట్ మన ఇండియాలో రేటు, ఇక్కడ రేటు ఒకటే అనిపిచ్చింది నాకు. ఇంకా గుడ్లు కూడా ఎక్కువ తెచ్చుకుంటారనమాట వీళ్ళు. ఇంకా వండుకోలేము అనుకున్నప్పుడు ఈ గుడ్డు పరోటు, లేదు అంటే గనక ఇంకా చపాతీ మీద గుడ్డు ఆమ్లెట్ ఏసేసుకొని తినడం ఇలా చేస్తున్నారనమాట పిల్లలు. మా బాబు వాళ్ళు ఉండే రూమ్‌లో అయితే 6 మెంబర్స్ ఉంటారండి. వాళ్ళైతే అందరూ రైసే పెట్టుకుంటారనమాట. ఇంకా వీక్లీ రోజుకొకళ్ళు కర్రీ చేస్తారనమాట. ఆ తర్వాత ఇంకా నాన్ వెజ్ అయితే మాత్రం మా బాబు చేస్తాడంట. చాలా బాగా వండుతాడని చెప్పి నాన్ వెజ్ సెక్షన్ అంతా ఇది. మిగిలిన కర్రీస్ అన్నీ వాళ్ళే చేస్తారంట. ఇక్కడ నాన్ వెజ్ కూడా మనకి హ్మ్, బాగా దొరుకుతుంది. అలాగే ప్రైస్ కూడా తక్కువనమాట. కాకపోతే నాన్ వెజ్ వచ్చేసి ఇప్పుడు మన ఇండియన్స్ వచ్చాక ఇక్కడ స్టోర్స్‌లో తీసుకోవట్లేదంట. అక్కడ కూడా మనకి ఎట్లయితే బయట షాపులు పెట్టి చికెను, మటను కొట్టిస్తారో, అక్కడ కూడా అలాగే కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. అక్కడికెళ్ళి డైరెక్ట్‌గా చూసి, ఇంకా అక్కడ మటను, చికెను కొట్టించుకొచ్చుకుంటున్నారనమాట. ఆహ్, ఇంకా ఆల్మోస్ట్ మా షాపింగ్ అయితే పూర్తవచ్చిందండి. ఇంక బిల్ వేయించుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి మేమైతే నెక్స్టు వాల్‌మార్ట్‌కెళ్ళాం. ఆ వాల్‌మార్ట్ కూడా ఎంత పెద్దగా ఉందో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా నాకు ఇక్కడ కొన్ని చోట్ల మాత్రమే మనకి థమ్స్ అప్ ఇలాంటివి దొరికినాయండి. వాల్‌మార్ట్‌లో అసల థమ్స్ అప్పే లేదు. అన్నీ కోక్ ప్రొడక్ట్సే అనమాట. ఇంకిక్కడ మేము పెరుగు డబ్బాలు తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. బిల్ వేయించుకోవాలి. ఇక్కడొచ్చేసి బిల్లు $100 ఎంతో అయింది. ఇంకా మా వాళ్ళైతే ఇక్కడ బిల్ పే చేయడానికొచ్చారనమాట. నేను యూఎస్ ఒచ్చాక ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అండి ఇది. ఇంకా ఈ రోజుకి ఇదే వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకొ